కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో సౌలతులు మెరుగు కాకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కోనేరు దగ్గర నీరు మురికిగా మారడంతో భక్తులు అదే నీళ్లలో స్నానాలు చేస్తున్నారు. మరొక వైపు గిరి ప్రదక్షిణ మార్గంలో సరైన సౌకర్యాలు లేవంటున్నారు. మంచినీరు, బాత్రూమ్స్ ఏర్పాట్లు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు భక్తులు. రైట్, దీనిపై డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ఆంజనేయ క్షేత్రంగా వెలుగొందుతున్న కొండగట్టు క్షేత్రం ఈరోజు చిన్న హనుమాన్ జయంతి శోభతో కనువిందు చేస్తూ ఉంది. అనేక మంది భక్తులు కొండగట్టు దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్తూ ఉన్నారు. వెళ్ళొస్తాం అంజన్న మళ్ళొస్తామంటూ మొక్కుకొని బయలుదేరుతా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, మనం ప్రజెంట్ కోనేరు ప్రాంగణంలో ఆలయం ముందున్న రద్దీ చూడొచ్చు. చాలామంది భక్తులు దర్శనం అనంతరం ఇక్కడికి వచ్చి మాల విరమణ చేసేవాళ్ళు మాల విరమణ మంటపానికి, తర్వాత కొంతమంది దర్శనానికి ముందు ఇక్కడ స్నానాలు చేసి బయలుదేరుతా ఉన్నారు. అనేక మంది వేర్వేరు ప్రాంతాల నుంచి, మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శనం చేసుకున్నారు. వీళ్ళంతా ఈరోజు ఇంకోటి ఏంటంటే గిరి ప్రదక్షిణ కూడా సాగుతూ ఉంది. గిరి ప్రదక్షిణకు సంబంధించి చాలా మంది భక్తులు వచ్చారు. ప్రతి పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని దాదాపు 38-39 రోజులుగా చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ కోనేరుకు సంబంధించి చూడొచ్చు, మనకు కోనేరులో నీళ్లు మాత్రం చాలా మంది భక్తులు స్నానం చేయడం వల్ల మురికిగా మారిపోయినాయి. గతంలో ఉన్న పాత కోనేరు స్థానంలో కొత్త కోనేరు అందుబాటులోకి తెచ్చినప్పటికీ కూడా నీళ్లు వెంట మార్చకపోవడం వల్ల కొంత మురికిగా అనిపిస్తుంది. వీళ్ళంతా గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు మనతో పాటు ఉన్నారు. వీళ్ళని కూడా మాట్లాడదాం. స్వామి, ఎట్లా అయింది గిరి ప్రదక్షిణ కానీ ఇక్కడ దర్శనం కానీ? జై శ్రీరామ్. ఈరోజు 39వసారి ఇక్కడ గిరి ప్రదక్షిణ జరిగింది. ఇప్పటి వరకు 39 సార్లు జరిగింది. హనుమాన్ దయతో గిరి ప్రదక్షిణ చాలా బాగా జరుగుతుంది. కానీ గిరి ప్రదక్షిణ వేలో కొద్దిగా మార్గంలో అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయి. వాటిని తక్షణం మన టెంపుల్ వారు కావచ్చు, అధికారుల వారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వీరందరూ చొరవ తీసుకొని కొంచెం ఏర్పాట్లు చేసి, అలాగే గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు దర్శనాన్ని కూడా ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటే దాన్ని పరిశీలించి, ఈ కోనేరు కావచ్చు, ఇక్కడ కొంచెం పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి, వీటిని కొద్దిగా శ్రద్ధ తీసుకొని వీళ్ళు దానిపైన చర్యలు తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఈ మధ్యలో ఇక్కడ ఈరోజు కొద్దిగా మంది తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. అది ఎందుకో మాకు అర్థం కావట్లేదు. చిన్న జయంతి, పౌర్ణమి, గిరి ప్రదక్షిణ ఇవన్నీ ఉన్నా కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది. కొంచెం శ్రద్ధ తీసుకొని భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మన ఆలయం చాలా అభివృద్ధి చెంది మన తెలంగాణలోనే గొప్ప ఆలయంగా ప్రసిద్ధి చెందుతుందని భావిస్తున్నాం. జై హనుమాన్. నేను కూడా కరీంనగర్కి వెళ్ళి వచ్చినాను. గిరి ప్రదక్షిణ చేశాను, చాలా బాగా అనిపించింది. ఎంత దూరం ఉంటుందని గిరి ప్రదక్షిణ? 5.5-6 కిలోమీటర్లు ఉంటుంది. కొంచెం ఫెసిలిటీస్ ఇంకా కావాల్సి ఉంది. అవన్నీ కంప్లీట్. స్వామివారి దర్శనం కూడా మంచి దర్శనమైంది. చాలా ప్రదక్షిణ కూడా చాలా బాగా అయిపోయింది. సంతోషంగా. కొండగట్టు అంజన్న మహిమ ఎట్లా ఉంటుంది మీకు? బాగుంటుందండి. హనుమంతుని యొక్క మహిమతోనే ఈరోజు నేను గిరి ప్రదక్షిణ తొందరగా క్లియర్ చేయడం జరిగినది. ఇంకా కొంచెం ఫెసిలిటీ కల్పిస్తే బాగుంటుంది. జై హనుమాన్. వేములవాడకు వచ్చిన భక్తులు కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మన కొండగట్టును కూడా దర్శించుకుంటారు. కొండగట్టు వైష్ణవ ఆలయం, ఇక్కడ స్వయంభూగా వెలిసిన ఆలయం కూడా మనకు ప్రసిద్ధి చెందుతా ఉంది. అన్న, మీరు ఎక్కడి నుంచి? అది పేడపల్లి మండలం నాగపూర్ నుంచి వచ్చింది. ఎన్నోసారి రావడం కొండగట్టు? రెండోసారి. గిరి ప్రదక్షిణ రెండోసారి. చాలా బాగుంది. గిరి ప్రదక్షిణ చేసిన ప్రదక్షిణ బాగానే ఉంది. కొన్ని శుభ్రంగా లేవు, సౌకర్యాలు కరెక్ట్ లేవు. కొన్ని దాన్ని అధికారులు మంచిగా చర్య తీసుకొని అది చేయాలని. మీరు? మాది పేడపల్లి మండలం, పేడపల్లి. ఇది ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ. మొత్తం కొండ చుట్టూ గుడి చుట్టూ నడుస్తుంది. ఏమనిపించింది మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం కానీ అంత ఎట్లా ఉంది? కొండ అదే వాతావరణం చేంజ్ ఉంటుంది, మనకు ఏ ప్రాబ్లం ఉండదు, మంచిగా ఉంటుంది. ఇది ఓవరాల్గానైతే కొండగట్టుకు వచ్చే భక్తులు ఇక్కడ సౌకర్యాల పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కొండగట్టు చిన్న జయంతి రోజు పెద్ద ఎత్తున భక్తులు ఉంటారు, కానీ లాస్ట్ టైంతో పోల్చుకుంటే సార్ కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. ఇటీవలనే మేడారం జాతర కూడా అయింది కాబట్టి జాతర సందర్భంగా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్ళారు. కాబట్టి ఈసారి కొంత రద్దీ అటు వేములవాడలో శివరాత్రి అప్పుడు కానీ, తర్వాత కొండగట్టు జయంతి అప్పుడు కానీ, మేడారం జాతర తర్వాత వచ్చే ఈ 2 పండుగలకు కూడా కొద్దిగా రద్దీ తగ్గుతుంది. కానీ మళ్ళీ నెక్స్ట్ మంతే పెద్ద జయంతి ఉంది కాబట్టి అప్పటికి పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొండగట్టు ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. నిన్న ప్రారంభమైన ఉత్సవాలు రేపు సాయంత్రం వరకు కూడా జరిగే అవకాశం ఉంది. దీంతో రేపు కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కొండగట్టు నుంచి.